బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి భారీ విజయాన్ని అందించాలని మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆమె తెలంగాణలో బీజేపీ పార్టీదే భవిష్యత్తు అని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఫలితాలు బీజేపీ పార్టీ సాధించిందో అవే ఫలితాలు తెలంగాణలో సైతం రిపీట్ కాబోతాయి అంటున్న నవనీత్ కౌర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు ప్రధాన పార్టీలు ప్రచారానికి సంబంధించిన జోరును పెంచాయి. ప్రధానంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో స్టార్ కంపెనీలతో ఇటు ప్రచార కార్యక్రమం అయితే వరుసగా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం ఖానాపూర్ పట్టణంలో ఉన్నాము. ఖానాపూర్ పట్టణంలో ధర్మ సంకల్ప సభ పేరిట నవనీత్ కౌర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం మనతో ఉన్నారు. మేడం, ప్రధానంగా చెప్పండి, మహారాష్ట్రలో మహాగఠబంధన్ స్థానికంగా లోకల్ బాడీ ఎలక్షన్లో, దాని తర్వాత మహానగరపాలిక ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ఆ విజయ ప్రభావం అనేది తెలంగాణపై ఎలా ఉండనుంది అని 100%. ఇప్పుడు మన అందరూ ఖానాపూర్లో వచ్చాను. నేను ఫస్ట్ టైంగా ఖానాపూర్లో వచ్చాను. ఇది సెకండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఇది కదా, సెకండ్ టర్మ్. आणि या మున్సిపాలిటీ యా సీఎం అంటే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఎలక్షన్ ముందు, ఏం ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఫస్ట్ లక్ష్మీ కళ్యాణం యోజన ₹1 కూడా ఇవ్వలేదు. సెకండ్ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి చెప్పారు, ₹1 కూడా ఇవ్వలేదు. అది అక్కడ ఫెయిలియర్ అయింది. ఖానాపూర్లో సెకండ్ టర్మ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, అయినా కూడా సీసీ రోడ్, సిమెంట్ రోడ్ కూడా లేవు ఇక్కడ. సెకండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లహాన్ చిన్న పాప వాళ్ళందరికీ ఒక స్కూల్ కావాలి, ఇక్కడ స్కూల్ కూడా ఇవ్వలేదు. అవన్నీ వ్యూస్ చూసిన తర్వాత ఇప్పుడు అందరికీ నేను ఆ జనాలకి ఓటర్స్కి నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు కి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, ఇలాంటి స్పీచెస్లో మాట చెప్తున్న తర్వాత మనవాడు ఎందుకు ఓట్ చేయాలి కాంగ్రెస్కి? అప్పుడు ఎంఐఎం ఏం చెప్తున్నారు, ఫుల్ మొత్తం దేశంలో ఫుల్ గ్రీన్ కరేంగే. कांग्रेस वो बोलता है कि पूरे देश को ओबीसी बोलता है ग्रीन करेंगे. जब तक हमारे खून में भगवा है, जब तक बाबा साहब ने दिया हुआ नीला है, जय भीम है, इस देश में हरा कभी नहीं आ सकता है. ना ही कांग्रेस ला कोई भी वोट करना चाहिए, ना ही एमआईएम को वोट करना चाहिए. वोट చేయాలి అనుకో ओनली मात्रम बीजेपी ला कमल ला सबको वोट करना चाहिए. हिंदी मराठी सब मिक्स है, पर कमल खानापुर में इस बार सिर्फ कमल ही आएगा, कोई नहीं आएगा. ఎందుకంటే సభలో స్పీచెస్లో నేను చూసినప్పుడు 90% ఫీమేల్స్ అక్కడ ఉన్నారు. అని ఫీమేల్స్ ఒక్కదా ప్రామిస్ చేశాను అనుకో, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి 100% పాస్ అవుతారు. అందుకనే అన్ని ఫుల్ ఫీమేల్స్లో నేను ప్రామిస్ అడిగాను, అందరూ ప్రామిస్ కూడా ఇచ్చారు कि फुल 12 सीट्स खानापुरला आमची राठौड़ मैडम ఉంది, राठौड़ भाऊ ఉంది, सभी कार्यकर्ता है बीजेपी के और बहुत मेहनत कर रहे हैं. जो भी पैसे दे रहे हैं वो केंद्र से ये राज्य को आ रहा है. देश के प्रधानमंत्री सपोर्ट इస్తున్నారు తెలంగాణకి. घरकुल కోసం 1,80,000 సెంటర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఇస్తున్నారు. అందుకనే మీరు అందరూ కూడా మోదీజీ తెలంగాణకి హెల్ప్ చేస్తున్నారు. తెలంగాణ జనాలు కూడా ఓటర్స్ కూడా మోదీజీలా హెల్ప్ చేసుకొని కమల్లా ఓట్ చేయాలి. मैडम एमआईएम पार्टी है, इसके पहले आज जो भी ओवैसी आए थे उन्होंने जो परसों बोले थे कि कांग्रेस और बीजेपी दो भी एक हो गए भैंसा में. पूरे देश में अगर दिखावा अलग है, लेकिन यहाँ भैंसा में जो भी है कांग्रेस और बीजेपी एक हो गए, एक होकर एमआईएम को हराने के लिए कोशिश कर रहे हैं, ऐसा उन्होंने बोले थे. मेरे को ऐसा लगता है कि भैंसा हो, हैदराबाद हो या खानापुर हो या जहाँ पर भी हम आज तेलंगाना में जाएंगे आज और कल में, मैं सबको इतना ही बताना चाहती हूँ कि ओवीसी ఏం చెప్తున్నారు, మొత్తం దేశంలో ఓన్లీ గ్రీన్ ఫ్లాగ్తోనే ఓవీసీ వర్క్ చేస్తున్నారు. మనకి ఏం కావాలి, సాఫ్రన్ భగవా ఎవరు ఇస్తున్నారు या దేశంకి, దేశాचे प्रधानमंत्री नरेंद्र मोदी. पर अंदरो सब एक साथ होके वो वोट को कमल को वोट करना चाहिए. और ओवैसी जो बोल रहे हैं कि कांग्रेस और बीजेपी एक हो गए, कांग्रेस और बीजेपी कभी एक नहीं हो सकते. कांग्रेस और एमआईएम एक ही थाली में हैदराबाद की बिरयानी खाते हैं, ये पूरे देश को मालूम है.
तो ओवैसी जी आप कुछ ज़्यादा बोलिए मत, हमको मालूम है कि आप बिरयानी किसके घर में और कैसे प्लेट में बैठ के बिरयानी खाते हैं। आपका जो सपना है ना हरा करने का, बुरके वाली को महापौर और बुरके वाली को देश की प्रधानमंत्री बनाने का, जब तक ये खून में भगवा है इस देश में कोई भी बुरके वाली प्रधानमंत्री नहीं बन सकती, याद रखना। महाराष्ट्र में महायुति गठबंधन और बीजेपी दोनों भी सिंगल लार्जेस्ट पार्टी बोल के बीजेपी लोकल बॉडी इलेक्शन में विनिंग हो गई। अब तेलंगाना में बीजेपी का भविष्य कैसे रहने वाला है? నాకు కూడా తెలుగు అంటే అభిమానమే, ఓకే. అందుకనే నేను వారంవార్ హైదరాబాద్కి, ఖానాపూర్కి, వైసంకి అని తెలంగాణ ఆంధ్రాకి వస్తున్నాను. అందుకనే అందరూ జనాలకి భవిష్య అంటే బీజేపీకి ఉజ్వల్ భవిష్య ఉంది, आंध्रा కూడా అని तेलंगाना కూడా। तेलंगाना आने वाले समय में सिर्फ भगवा और जितने भी मेरे तेलुगु लोग हैं जब ये बोलते हैं कि कांग्रेस मतलब मुस्लिम रेवंत रेड्डी और मुस्लिम मतलब कांग्रेस, तो कांग्रेस को वोट कोई नहीं देगा। जो माथे पे टीका लगाते हैं, जो मंदिर में जाके हाथ जोड़ते हैं, वो कभी भी कांग्रेस को वोट नहीं करेगा और एमआईएम को तो बिल्कुल नहीं वोट करेगा। तो आने वाले समय में तेलंगाना में भगवे के साथ नीड़ा भी रहेगा और हमारा भारतीय जनता पार्टी का ही झंडा लगेगा। फाइनली मैडम, म्यूनसिपल इलेक्शन के टाइम में ओवरऑल तेलंगाना पब्लिक को क्या अपील कर रहे थे? मैं ऑल ओवर तेलंगाना में सबको इतनी विनती करूँगी कि कभी कभी लोग जो वोटों को डिवाइड करके इधर उधर चले जाते हैं, मैं उनको सबको विनती करूंगी कांग्रेस की नीतियां देखिए, कांग्रेस के प्रॉमिस देखिए। रेवंत रेड्डी जी ने क्या प्रॉमिस किया और क्या फुलफिल किया आम लोगों के लिए? कुछ भी नहीं किया। एमआईएम सिर्फ समाज के ऊपर खड़े रहकर राजकारण कर रहा है। तो जहाँ जहाँ पे म्यूनसिपलिटी हमारे इलेक्शंस हैं, वहाँ पर हर व्यक्ति ने इस बार अपने विचारों के लिए वोट करना है, अपने भगवे के लिए, अपने नीले के लिए हम लोगों ने वोट करना चाहिए। नहीं तो एमआईएम हो या कांग्रेस हो, ये आने वाले समय में हमारे बच्चों के हाथों में हरा झंडा देंगे। और अगर हरा झंडा नहीं चाहिए तेलंगाना में और देश में, तो उन्होंने भारतीय जनता पार्टी को वोट करना चाहिए और जिससे अपनी प्रगति होगी। अगर देश के प्रधानमंत्री हमारे ऊपर प्रेम दिखा रहे हैं, तेलंगाना को पैसे दे रहे हैं, तेलंगाना को मदद कर रहे हैं, तो हमारा भी कर्तव्य है तेलुगु होने के नाते, तेलंगाना में होने के नाते, आंध्रा में होने के नाते कि हम भारतीय जनता पार्टी को वन साइड जाके एक भी वोट इधर उधर ना करते हुए वो कैंडिडेट को चुन के लाइए और अपने गांव में भगवा झंडा लगाइए। థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ నవనీత్ కౌర్ అయితే ప్రధానంగా రాబో కాలం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. సమీప కాలంలోనే ఇక్కడ బీజేపీ పార్టీ అధికారం చేపడుతుందని, ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా చాలా మట్టుకు మెజారిటీ స్థానాలను మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ జెండా ఎగరవేయబోతుందని ఇటు బీజేపీ ఫైర్ బ్రాండ్ నవనీత్ కౌర్ అయితే చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.